హలో ఫ్రెండ్స్, మళ్ళీ మేము ముందుకు ఒక కొత్త ఛాలెంజ్తో వచ్చేసాము. ఇవాళ ఛాలెంజ్లో ఎప్పటిలాగా నేను మా అబ్బాయి ఇవాళ చికెన్ ఫ్రై బిర్యానీ ఇంకా చపాతీ చికెన్ కర్రీ. ఫస్ట్ ఫ్రై బిర్యానీ ఎవరు ఇచ్చారో చెప్తాను. సయ్యద్ నజీమా గారు చికెన్ ఫ్రై బిర్యానీ చేయమని ఇచ్చారు. వారి కోసమే ఈ ఛాలెంజ్. అలాగే మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్ కూడా ఉంది. ఇవాళ ఎవరిదో చూద్దాము. పనిష్మెంట్ అని ఎవరిదో చూడాలి. ఎవరిదో చూద్దాము. ఓకే, స్టార్ట్ చేద్దాం. 1 2 3 స్టార్ట్. మనం ఫస్ట్ పీస్ తిందాం. అబ్బో, నిమ్మకాయలో బొల్లే ఉంది రసం. ఆహా, దీన్ని చూస్తూ ఉంటే నోరు ఊరుతుంది. సూపర్ ఉంది. చికెన్ ఫ్రైడ్ బిర్యానీ. డూ యూ వాంట్ టేస్ట్ ఇట్? కమ్ టు మై హౌస్. అవర్ హౌస్. చాలా టేస్ట్ ఉంది. ముద్ద వేసి పెట్టుకొని తింటే సూపర్ ఉంది. ఎంతమందికి ఫ్రై బిర్యానీ ఇష్టమో కామెంట్ చేసేయండి. వేడివేడిగా భలే ఉంది ఫ్రెండ్స్. ట్రై చేయకపోతే వేడివేడిగా ట్రై చేయండి. సూపర్ ఉంది. అంతే అయిపోయింది. పీస్ కూడా అయిపోయింది. ఆనియన్ అయిపోలే. ఆనియన్ దీంట్లోకి
ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నా. అవునా? లెమన్ పిండి వేసుకుంటే అయిపోద్దిగా. ఓకే, చపాతీ ఇంకా చికెన్ కర్రీ చేయమని ఎవరు విన్నా చెప్పవా? చెప్తున్నా చికెన్ ఇంకా చపాతీ చేయండి అనేసి మాన సంజీవ్ దేవ్ ఇంకా కావ్య శివాని గారు అడిగారు. వారి కోసం ఈ ఛాలెంజ్. ఓకే, స్టార్ట్. 1 2 3. చపాతీ కొంచెం లేట్ అవుతుంది నమ్మలాలుగా. ఎస్, నాకు తెలుసు, నేనే తీసుకోబోతున్నా అని అర్థమైపోయింది. టై కానియద్దు కదా ఫ్రెండ్స్, టై అయితే పనిష్మెంట్ ఉన్నది. బాగుంది. బాగుంది. మమ్మీ చెప్పుకుంటుంది బాగుంది. మమ్మీ చేసింది. మరి ఎవరు మెచ్చుకోవట్లేరు కదా, నేనే చెప్పుకుంటున్నా బాగుందని. మనం ఎంత కష్టపడి చేస్తాం కిచెన్లో, వీళ్ళు తినేసి బాగుంది అంటే చాలు, మన కష్టం అంతా మర్చిపోతాం. ఎందుకలా? మేము చేసేది మీకోసమేగా, అంతసేపు మీకు నచ్చే విధంగా చేయాలన్నదే మా ప్రయత్నం కదా ఫ్రెండ్స్. ఫ్యామిలీకి నచ్చే విధంగా మనం చేయాలి వంట. వద్దు ఫ్రెండ్స్, బాలే చపాతీలో పక్కా పెట్టుకున్నావుగా చపాతీ కోసమని. బాలే, అంత బాగుంటుంది కాంబినేషన్, బాలే. రొట్టె చికెన్ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టం చెప్పండి. నాకైతే ఎర్రపప్పు ఉంటుంది కదా, మైసూర్ పప్పు అంటారు, అందులో రొట్టె చాలా ఇష్టం, సూపర్ ఉంటుంది. అన్నింటిలో ఇష్టమే, నాకు దొండకాయ అంటే ఎక్కువ ఇష్టం. వెరైటీ కాంబినేషన్. ఎందుకు దొండకాయ ఫ్రై ఉండాలి, చిన్నప్పటి నుండి అంతే. చపాతీతో దొండకాయ ఫ్రై ఉంటే మస్తు తింటాడు ఇష్టంగా. మా జానకు మాత్రం చికెనే, అందులోనే చికెన్, అసలు చికెన్ చాలా ఇష్టం ఆమెకి. గ్రేవీలో మొత్తం నానిపోయింది, మంచిగా నానింది, బాగా ఉంటుంది. నానింది కానీ ఇలా అంటే రావడం లేదు. మెల్లిగా మెల్లగానే అస్సలు అవ్వట్లేదు. నేను అయిపోయింది కూడా, జారిపోతుంది మొత్తం. టై అయితే పనిష్మెంట్ అని ఇద్దాం చెప్పు. ఇంకా ఇట్లయితే ఒకటి ఓడిపోయినందుకు ఇంకొకరు ఓడిపోయిన అట్లా చేసిద్దాం అంతే. మరి నాకు జారింది అనుకుని నేను వెళ్ళిపోయినా.
మంచిగా నాని ఇందులో నేను గెలిచాను ఇది ఓడిపోయాను. ఇప్పుడు ఏం చేయమంటారు? పనిష్మెంటా టై అయినట్ట? టైయే. నెక్స్ట్ టైం నుంచి ఇక నేను టై కానీ ఇద్దరు తీసుకోవాలి అంతే. ఇక నుంచి టై ఏం లేదు. ఎట్లా 2-3 ఛాలెంజెస్ చేస్తాం కాబట్టి ఒకవేళ 2 చేసినప్పుడు ఒకటి నిధు గెలిచి ఒకటి నేను ఓడిపోతే నేను చేయాల్సిందే, ఒకటి నేను గెలిచి నిధు ఓడిపోతే నిధు చేయాల్సిందే. అట్లనే పెట్టుకుందాం. ఎందుకంటే ఇట్లా టై అయితే ఉంటే ఇంక మన పనిష్మెంట్ ఎప్పుడు ఇచ్చుకుందాం? కుదరదు కదా. అందుకనేసి ఇక్కడ నుండి అట్లా పెట్టుకుందాం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, పండగ ఎలా చేసుకున్నారు? ఇంతకుముందు అడుగుదాం అనుకున్నాను. ఉగాది పండుగ అందరు ఎలా చేసుకున్నారు కామెంట్ చేసేయండి. మేమైతే బాగానే చేసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వాటికి ఇంతే. నెక్స్ట్ ఛాలెంజ్లో కలుద్దాం. బాయ్.